జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయులంతా కూడా మీసం మెల్లేసేటటువంటి న్యూస్ని అయితే తీసుకొచ్చిన. నేను ఊరికే చెప్పడం మాట, న్యూస్ విన్నారంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? బాంబర్ల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ భూప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఈ బాంబర్లే. సహజంగా ఈ బాంబర్లు అనేటివి స్టెల్త్ ఫీచర్స్ని అయితే కలిగి ఉంటాయన్నమాట. ఏదైనా దేశం మీద కార్పెట్ బాంబింగ్ చేయాలన్నా, అత్యంత శక్తివంతమైనటువంటి బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాలన్నా, అదేవిధంగా శత్రువులను చావు దెబ్బ కొట్టాలన్నా, సాలిడ్గా అణుబాంబులను ప్రయోగించాలన్నా కూడా ఈ బాంబర్ల అవసరం ఎంతైనా ఉండాలి. ఈ బాంబర్లు సాంప్రదాయ ఆయుధాలను, బాంబులను, మిసైల్స్తో పాటుగా అణుబాంబులను కూడా మోసుకొని పోగలుగుతాయి. ఈ బాంబర్లతో శత్రువు మీద దాడి చేయడం చాలా తేలికైనటువంటి వ్యవహారం. ఈ బాంబర్ల ద్వారా శత్రువును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించవచ్చు. పర్వతాల క్రింద ఉన్నటువంటి స్థావరాలను, బంకర్లను కూడా ధ్వంసం చేయాలంటే ఈ బాంబర్ల అవసరం ఎంతైనా కూడా ఉండాలి. సరే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఇందుకు ఉదాహరణగా తీసుకుందాం. పాకిస్తాన్లో 9 రహస్యమైనటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అయితే పాకిస్తాన్లోని ఆ 9 న్యూక్లియర్ ఫెసిలిటీస్ వివరాలను ఇంతకు ముందే అమెరికా ఏం చేసిందంటే భారతదేశానికి అయితే అప్పగించింది. ఒకానొక సమయంలో అమెరికా మన భారత్తో కలిసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ దిక్కుమాలిన అణుబాంబులను కాదు డర్టీ బాంబులను కిడ్నాప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ఆ ఆపరేషన్ అయితే వాయిదా పడింది. ఆ సమయంలోనే అమెరికా పాకిస్తాన్కు చెందినటువంటి ఈ అణు సమాచారాన్ని భారత్కి అయితే అందించింది. సరే, పాకిస్తాన్లో 9 అణుస్థావరాలు ఉన్నాయి కదా. ఈ 9 అణుస్థావరాలు కూడా పర్వతాల కిందనే ఉన్నాయి. అంటే ఈ అణుస్థావరాలను ధ్వంసం చేయాలంటే ముందుగా ఆ పర్వతాలను అయితే బద్దలు కొట్టేయాలి. మరి ఆ పర్వతాలను బద్దలు కొట్టాలంటే బంకర్ బస్టర్ బాంబులను అయితే ప్రయోగించాలి. మరి ఆ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాలంటే బాంబర్లు అనేవి ఖచ్చితంగా మనకు అవసరం. పైగా ఈ మధ్య మన భారత్నే టార్గెట్గా పెట్టుకొని ఈ జిత్తులు మారి నక్కేటువంటి చైనా సరికొత్త బాంబర్లు అయితే రూపొందిస్తుంది. వాటి పేరే H-20 బాంబర్లు. ప్రస్తుతం ఈ బాంబర్లు డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉన్నాయి. 2030 నాటికి ఈ బాంబర్ల తయారీ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ఒక పక్క ఉగ్రవాద దేశమైనటువంటి ఈ పాకిస్తాన్కు, మరొక పక్కన ఈ జిత్తులు మారి నక్కేటువంటి చైనాకు చుక్కలు చూపించడానికి మన భారత ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. అదే సరికొత్త అడ్వాన్స్డ్ స్టెల్త్ బాంబర్లను తయారు చేయడం. ఇప్పటికే మనం తయారు చేయాలనుకుంటున్నటువంటి ఈ స్టెల్త్ బాంబర్ల డిజైన్ దాదాపుగా పూర్తిగా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మన బాంబర్కు సంబంధించినటువంటి వివరాలను కొంతవరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మన బాంబర్లో తయారు చేసేటటువంటి ప్రాజెక్టు కోడ్ నేమ్ పేరు వచ్చేసి ULRA, అంటే అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇక మన ULRA బాంబర్ రేంజ్ వచ్చేసి ఏకంగా 12,000 కిలోమీటర్లు. అంటే మన బాంబరు ఇక్కడి నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ నగరం పైన దాడి చేయగలుగుతుంది అనమాట. కొడితే ఇక్కడి నుంచి ఆడు పగులుతుంది, మామూలుగా కూడా ఉండదు. అంటే ఎక్కడా కూడా మన బాంబరు ఫీలింగ్ కూడా చేయించుకోకుండా, అర్థమవుతుందా? అంటే ఒక్కసారి మన భారతదేశంలో లేచిందంటే నువ్వు న్యూయార్క్ చేరే వరకు మధ్యలో ఎక్కడా కూడా దాని ఫీలింగ్ కొట్టాల్సిన అవసరం కూడా అవసరం లే. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన కార్లకు, బైకులకు పెట్రోల్, డీజిల్ కొడతాం కదా, అట్లాగే ఈ బాంబర్కు మధ్యలో ఇంధనాన్ని నింపాల్సిన అవసరం కూడా లేదనమాట. ఆ విధంగా డైరెక్ట్గా అమెరికాకు పోయి న్యూయార్క్ మీద బాంబింగ్ చేయగలుగుతుంది. అంత దమ్ము, అంత సత్తా కలిగిందనమాట ఇది. అదే ఈ చైనా బాంబర్ అనేటువంటి H-20 పరిధి కేవలం 8,500 నుంచి 9,000 కిలోమీటర్లు మాత్రమే. ఇకపోతే పేలోడు, అదేవిధంగా వెపన్స్ విషయానికి వస్తే ఈ బాంబరు అణు న్యూక్లియర్ వెపన్స్తో పాటు సాంప్రదాయ మిసైల్స్ని కూడా తీసుకోగలుగుతుంది. అలాగే 100% ఖచ్చితత్వంతో దాడి చేయగలుగుతుంది. మన బాంబరు 40 టన్నుల వరకు, అర్థమవుతుందా, 40 టన్నుల వరకు ఆయుధాలను అయితే మోసుకోగలుగుతుంది. అంతేకాకుండా దీంట్లో బ్రహ్మోస్ NG, అదేవిధంగా ఎయిర్ లాంచ్డ్ అగ్ని F, ఇతరత్ర స్టాండ్ ఆఫ్ అత్యాధునిక మిసైల్స్ కూడా అమర్చబడి ఉంటాయి. ఇక ఈ స్టెల్త్ ఫీచర్స్ విషయానికి వస్తే మన ULRA బాంబరు బ్రాడ్ బ్యాండ్ స్టెల్త్ విత్
స్వింగ్ వింగ్ అనేటటువంటి సరికొత్త స్టెల్త్ ఫీచర్స్ అయితే కలిగి ఉంటుందన్నమాట. దీనిని సరికొత్త కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో భారత్ అయితే అభివృద్ధి చేస్తుంది. అందువల్ల మన బాంబర్లు గుర్తించడం మన శత్రువుల మొత్తాతల వల్ల కూడా కాదు. అర్థమైందా? ఇక చైనా విషయానికి వస్తే ఈ చైనీస్ H-20 బాంబర్ పూర్తిగా స్టెల్త్ ఫీచర్స్ అయితే కలిగి ఉండదన్నమాట. ఈ చైనీస్ బాంబర్కు రెక్కలు మాత్రమే స్టెల్త్ ఫీచర్స్ అయితే కలిగి ఉంటాయి. ఇక బాడీ మొత్తం కూడా రాడార్లకు అయితే అనుకూలంగా ఉంటుంది. ఇక పోతే ఈ చైనీస్ మొదటి ఈ H-20 బాంబరు 2030 నాటికి విడుదలైతే కానున్నది. ఇక భారత్ మొదటి ఈ ULRA బాంబరు 2034 నాటికి అయితే విడుదల కానున్నది అనమాట. అంటే 4 సంవత్సరాల తర్వాత. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. చైనా గత 11 సంవత్సరాల నుంచి ఈ బాంబర్లను తయారు చేయడానికి కింద మీద పడుతుంది. అందుకే 2030 నాటికి తన మొదటి బాంబర్ను తయారు చేయగలుగుతుంది అనమాట. కానీ మన భారత ప్రభుత్వం ఈ మధ్యనే ఈ బాంబర్ను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకునేది. అందుకే మనకు 2034 వరకు సమయం పడుతుంది అనమాట. ఏదేమైనా సరే మనం బాంబర్లు తయారు చేస్తున్నామంటే ఇక ప్రతి ఒక్కరు కూడా మీసం మెలియాల్సిందే. ఇక దేనికైనా రెడీనే, అట్లుంటుంది మనతోని. చెప్పా కదా, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశానికి ప్రపంచంలో ఎదురే లేకుండా పోతాను. దీనమ్మ ఒడివుడైనా ఏదైనా కూడా డోంట్ కేర్. కలిసి వచ్చారా స్నేహం, లేదా ఇంకొక లెక్క, అట్లున్నదనమాట. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.